నమస్కారం. సర్వైకల్ క్యాన్సర్ ఇవాళ నడి వయసు మహిళలకు మరణ శాసనం లెక్కిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మన దగ్గర మాత్రం సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల పాలిట పెనుశాపంలా పరిణమిస్తున్న సర్వైకల్ క్యాన్సర్ గురించిన సమగ్ర సమాచారంతో మీ ముందుకొస్తుంది నేటి సుఖీభవ. క్యాన్సర్ల విషయంలో అవగాహన లేమి అన్నది ఇవాళ మహిళల పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ విషయంలో అదే జరుగుతోంది. టీకాలు, ముందస్తు పరీక్షలు అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లేకపోవడంతో చాలా మంది మహిళలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడుతున్నారు. హెచ్పివి టీకాలు, పాప్స్మియర్ వంటి పరీక్షలపై అవగాహన పెంచుకుంటే సర్వైకల్ క్యాన్సర్ను మనం చాలా తేలికగానే నివారించుకోవచ్చు. సర్వైకల్ క్యాన్సర్కు అసలు కారణాలు, చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాప్స్మియర్, క్యాల్పోస్కోపీ వంటి నిర్ధారిత పరీక్షల్ని తరచూ చేయించుకుంటూ ఉంటే సర్వైకల్ క్యాన్సర్ తాలూకు ఆనవాళ్లని మనం చాలా వరకు తొలి దశలోనే గుర్తించవచ్చు. గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ ఇంకా తొలి దశలోనే ఉన్నప్పుడు చికిత్స మొదలు పెడితే ఆ క్యాన్సర్ భూతానికి మనం ఆదిలోనే సమాధి కట్టొచ్చు. సర్వైకల్ క్యాన్సర్ తొలి దశలో ఉన్నప్పుడు సర్జరీ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా క్యాన్సర్ ముదిరితే మాత్రం కీమోథెరపీ, రేడియేషన్ లాంటి చికిత్సలు కూడా అవసరమవుతాయి. అలాగే ఇటీవలి కాలంలో గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి టార్గెటెడ్ థెరపీలు కూడా చేస్తున్నారు. తాజాగా అందుబాటులోకి వస్తున్న ఇమ్యునోథెరపీ ద్వారా కూడా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కణాల్ని సమూలంగా నాశనం చేయడానికి అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం అందుబాటులో ఉన్న హెచ్పివి టీకాల్ని అమ్మాయిలు మొదలుకొని నడి వయసు మహిళల వరకు అందరూ తప్పనిసరిగా 3 డోసులు తీసుకుంటే సర్వైకల్ క్యాన్సర్ని నివారించుకోవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటారు. మన దేశంలో మహిళల్లో ఈ మధ్య వరకు అత్యధిక సంఖ్యలో వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉన్న సంఖ్యలో 3వ భాగం మన భారతదేశంలో ఉంది. ఆ బర్డన్ అంతుంది మనకి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ వలన వస్తుంది క్యాన్సర్. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే అన్సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్, యంగ్ ఏజ్లో మ్యారేజ్ అవటము, అధిక సంఖ్యలో సంతానం ఉండటము, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండటము, పార్ట్నర్కి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండటము, ఇవన్నీ కూడా ఓసీ పిల్స్ యూసేజీ, ధూమపానము, ఇవన్నీ కూడా సర్వైకల్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్. ముఖ్యంగా ఇది వచ్చేది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వలన. ఇది ఫస్టే అట్లా ఒకేసారి క్యాన్సర్గా కాకుండా స్టేజ్ల వారి దశల వారీగా ఉంటుందన్నమాట. అందుకని ఒక 10 ఏళ్ల పాటు ఈ సర్వైకల్ క్యాన్సర్కి ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అనేది ఉంటుంది. సో ఈ ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో ఎక్కడ మనం కనిపెట్టినా కానీ అసలు ఆ క్యాన్సరే రాకుండా అరికట్టవచ్చు. నిజంగా చెప్పాలంటే సర్వైకల్ క్యాన్సర్తో ఏ స్త్రీ కూడా బాధపడకూడదు ప్రపంచంలో. అలాంటిది మన దేశంలో ఈ క్యాన్సరు 3వ స్టేజ్లో 4వ స్టేజ్లో కనుక్కొని వాళ్ళు దీని బారిన పడి చాలా యంగ్ ఏజ్లో అంటే 30లు 40లు ఉన్న యంగ్ ఫ్యామిలీ, చిన్న పిల్లలున్న స్త్రీలను మనం కోల్పోతున్నాం. ఇది ఆ ఫ్యామిలీకే కాదు, మన సమాజానికి కూడా చాలా నష్టం ఆ వయసులో మన స్త్రీలను కోల్పోవటం అనేది. ఏటా పాప్స్మియర్ పరీక్షలు చేయించుకోవడం, విశృంఖల లైంగిక సంబంధాలకు దూరంగా ఉండడం, జననాంగాల పరిశుభ్రత పాటించడం, సుఖవ్యాధులు రాకుండా చూసుకోవడం, పొగ అలవాటుకు దూరంగా ఉండడం, హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని నివారించుకోవచ్చు. లేదా తొలి దశలో గుర్తించి సరైన చికిత్స తీసుకుని ఆ మహమ్మారి నుంచి బయటపడొచ్చు. మన దేశంలో పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ అనేది లేదు. అంటే ఎవరికి వాళ్ళకి ఇష్టమై వాళ్ళు వెళ్ళి డాక్టర్ని సంప్రదించి వాళ్ళు టెస్టులు చేయించుకుంటే జరుగుతుంది. అంతేగాని ఒక పాలసీ, గవర్నమెంట్ పాలసీ, పబ్లిక్ పాలసీ లాగా అంటే ఈ వయసులో ఉన్న ప్రతి స్త్రీకి ఇన్నేళ్ళకి ఒకసారి ప్రతి స్త్రీని మేము స్క్రీనింగ్ చేస్తాము అనే పాలసీ అనేది మన దేశంలో లేదు. అండ్ వెస్టర్న్ కంట్రీస్లో అయితే ప్రతి స్త్రీ కూడా ప్రతి 3 ఏళ్లకు ఒకసారి పాప్స్మియర్ క్రైటీరియా ఉంటుంది. పాప్స్మియర్ చేస్తానికి 21 ఏళ్ళ తర్వాత లేదా మ్యారేజ్ అయిన తర్వాత 3 ఏళ్లకు ఒక్కసారి ఈ పాప్స్మియర్ చేస్తాము. అది 65 ఏళ్ల వరకు కంటిన్యూ చేస్తారు. ఆ పాలసీ అనేది మన దేశంలో లేదు. పాప్స్మియర్ అనేది చేస్తే
చాలా ఎర్లీ దశలో ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో, అంటే ఫస్ట్ అది ఒకేసారి ఆ సెల్ క్యాన్సర్ సెల్గా మారదు. ఫస్ట్ డిస్ప్లేషియా అంటారు. డిస్ప్లేషియా అంటే ఆ సెల్, ఆ కణంలో కొన్ని మార్పులు వస్తాయి అన్నమాట ప్రీ క్యాన్సరస్ స్టేజ్. ఆ ప్రీ క్యాన్సరస్ స్టేజ్లో కూడా CIN1 సర్వైకల్ ఇంట్రా ఎపిథీలియల్ నియోప్లేషియా 1, 2, 3 అనే స్టేజ్లో వస్తుంది. తర్వాత కార్సినోమా ఇన్సిట్యూ అంటుంది, అంటే క్యాన్సర్గా మారుది కానీ అక్కడికే పరిమితం అవుతుంది, ఇంకా వేరే చోటకి స్ప్రెడ్ అయ్యే గుణం ఉండదు. తర్వాత ఇన్వేసివ్ కార్సినోమా వస్తుందన్నమాట. ఇన్ని స్టేజ్లు దాటుకుంటూ క్యాన్సర్ ఇన్వేసివ్ కార్సినోమా వస్తుంది. ఆ తర్వాత స్టేజ్ 1, 2 దాటి చాలా వరకు మన దేశంలో స్త్రీలు హాస్పిటల్ డాక్టర్ని సంప్రదించేసరికి 3వ స్టేజీ 4వ స్టేజ్లోనే హాస్పిటల్కి వస్తున్నారు. ఎందుకు 3వ స్టేజీ 4వ స్టేజీలో బయటపడినప్పుడు దాని క్యూర్ రేట్స్ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అప్పుడు రేడియేషన్ కీమోథెరపీ ఇచ్చినా కానీ మొత్తం క్యూర్ అవ్వదు. క్యూర్ అయినా కానీ తొందరగా మళ్ళీ రికరెన్స్ వస్తాము, మళ్ళీ తిరగబెడతాము, వ్యాధి ముదిరిపోయి దీనివల్ల ఈ స్త్రీలను కోల్పోతున్నాం మనము. దీనికి మార్గం ఏంటి అంటే అది ఒక పాలసీ లాగా తీసుకొని ప్రతి స్త్రీని కూడా స్క్రీన్ చేసి, అంటే 3 ఏళ్ళకు ఒకసారి మన దేశంలో ఒక ICMR స్టడీ ఉంది. 3 ఏళ్ళకు ఒకసారి కాకుండా మన దేశంలో ఉన్న ప్రతి స్త్రీకి లైఫ్ టైమ్ స్మియర్, అంటే వాళ్ళ జీవిత కాలంలో ఒక్క ప్యాప్ స్మియర్ చేసినా కానీ మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ బర్డన్ని చాలా వరకు తగ్గించవచ్చు. ఈ క్యాన్సర్ వలన మరణాలను కూడా చాలా వరకు తగ్గించవచ్చు అని ఆల్రెడీ ఒక స్టడీ ఉంది. ఇంకా మనకి WHO, IARC ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఇన్ క్యాన్సర్, IARC ఫ్రాన్స్ వాళ్ళు కూడా ఒక ప్రణాళిక ఇచ్చారనమాట. విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్, విజువల్ ఇన్స్పెక్షన్ విత్ లూగాల్స్ ఐడిన్ అని ఇచ్చారు. అంటే ఇప్పుడు PHC సెంటర్ అనుకోండి, పల్లెటూర్లలో ఆశా వర్కర్స్కి, ANMస్కి వాళ్ళకి దే హ్యావ్ రీచ్ టు ద లాస్ట్ హౌస్. వాళ్ళు ఆ ఊర్లలో స్త్రీలను ప్రతి ఒక్కరిని ఒక్కసారి విజువల్ ఇన్స్పెక్షన్ సర్విక్స్ని అబ్జర్వ్ చేసి ఏమైనా అబ్నార్మల్ ఎసిటిక్ యాసిడ్ ఉంటే, ఒకవేళ నిజంగా అబ్నార్మాలిటీ ఉంటే అది తెల్లగా మారుతుంది కోయాగులేషన్ వల్ల. తెల్లగా మారుతుంటే ఆ ఏరియా నుంచి బయాప్సీ తీసి హైయర్ సెంటర్కి పంపటము. ఇలా దీనివల్ల కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ బర్డన్ తగ్గించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత మహిళల్ని భయపెడుతున్న అతిపెద్ద విపత్తు సర్వైకల్ క్యాన్సరే. చిన్న వయసులో పెళ్లి, 20 ఏళ్లలోపే కాన్పులు, సరైన శుభ్రత పాటించకపోవటం, ఇవన్నీ గర్భాశయ ముఖద్వారాన్ని క్యాన్సర్కు చిక్కేలా చేస్తున్నాయి. మహిళలకు ప్రాణాంతకంగా పరిణమిస్తున్న సర్వైకల్ క్యాన్సర్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. HPV హ్యూమన్ పాపిలోమా వైరస్ గర్భాశయ ముఖద్వారానికి క్యాన్సర్ను తెచ్చిపెట్టే ప్రమాదకరమైన వైరస్ ఇదే. చిన్న వయసులోనే పెళ్లి కావడం, చిన్న వయసులోనే దాంపత్య జీవితం మొదలైపోవడం, విశృంఖల లైంగిక జీవనం, ఏళ్ల కొద్దీ పిల్స్ వాడడం, ఇవన్నీ మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ ముప్పును పెంచేవే అంటున్నారు డాక్టర్లు. గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ తిష్ట వేసుకుంటున్న కాలంలో దాని తాలూకా సంకేతాలు మనకు కనిపిస్తుంటాయి. వాటిపై అవగాహన పెంచుకుంటే సర్వైకల్ క్యాన్సర్ని మనం ముందుగానే పసిగట్టవచ్చు. ముఖ్యంగా నడి వయసులోకొచ్చాక నెలసరితో నిమిత్తం లేకుండా తరచూ రక్తస్రావం కనిపించడం, అది కూడా కలయిక తరువాత రక్తం కనిపించడం, తెలుపు ఎక్కువగా అవుతుండడం, తరచూ విపరీతమైన నడుము నొప్పి బాధించడం, పొత్తి కడుపులో తరచూ తీవ్రమైన నొప్పి రావడం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి పాప్ స్మియర్, కాల్పోస్కోపీ వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే తెల్లబట్ట అవుతుందని చెప్తారు పేషెంట్స్. తెల్లబట్ట అయినప్పుడు వాసన వస్తాం, చెడు వాసన వస్తాము. కలయిక తర్వాత బ్లీడింగ్ అవ్వటము, మరీ అడ్వాన్స్ స్టేజ్లో పెల్విక్ పెయిన్ ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్, వైట్ డిశ్చార్జ్ కానీ, వాసన ఇలాంటిది, కలయిక తర్వాత బ్లీడింగ్ కానీ ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. చాలా వరకు ఈ సంప్రదించి తర్వాత ఏమన్నా అబ్నార్మల్గా ఉంటే డాక్టర్ బయాప్సీ చేసి నిర్ధారణిస్తారు. ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత అది ఏ స్టేజీ, ఫస్ట్ స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజా, ఫోర్త్ స్టేజా అని. యూజువల్గా సర్వైకల్ క్యాన్సర్ అనేది క్లినికల్ స్టేజింగ్. మనం లోపల చేయి పెట్టి ఎగ్జామిన్ చేస్తే ఏ స్టేజ్ అనేది చాలా వరకు తెలుస్తుంది. తర్వాత ఇమేజింగ్ వల్ల ఇంకెక్కడికన్నా స్ప్రెడ్ అయిందా అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో అయితేనే సర్జరీ చేస్తామండి. సర్జరీ అంటే రాడికల్ హిస్టెక్టమీ అంటారు. అంటే యూట్రస్తో పాటు సర్విక్స్తో పాటు పక్కనున్న పారామెట్రియం టిష్యూతో అంతా లింఫ్ గ్రంథులు అన్నీ తొలగిస్తే అది రాడికల్ సర్జరీ అవుతుంది, రాడికల్ హిస్టెక్టమీ. ఫస్ట్ స్టేజ్లోనే అది వీలవుతుంది. సెకండ్ స్టేజ్ నుంచి కీమోథెరపీ, రేడియేషన్ ఇవ్వవలసి ఉంటుంది. ఆ కీమోథెరపీ, రేడియేషన్తో
పూర్తిగా చాలా వరకు సెకండ్ స్టేజ్ అయి నయమైపోతాయి. ఒకవేళ నయం అవ్వకపోతే, ఒకవేళ తగ్గకపోతే తప్పకుండా మళ్ళీ ఒకసారి రీఅసెస్ చేసి రెసిడ్యుయల్ డిసీజ్ ఏమన్నా ఉంటే అప్పుడు సాల్వేజ్ సర్జరీ అంటాము, అప్పుడు చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి బ్లాడర్ ఇన్వాల్వ్ అయ్యి బ్లాడర్ మొత్తం తీసేయాల్సి వస్తుంది. బ్లాడర్ మొత్తం తీసేసి బయటకు రీకన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది, ఐలియల్ కాండియో అంటారు. ఇంకా పర్మనెంట్గా బయటకు స్టోమా పెడతారు. అలానే ఒక్కొక్కసారి బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండి రేడియోథెరపీకి కీమోథెరపీకి ఈ జబ్బు అనేది రెస్పాండ్ అవ్వని పక్షంలో ఒక్కోసారి ఎగ్జెంట్రేషన్ అంటారు, ఇది అల్ట్రా రాడికల్ సర్జరీస్, చాలా మార్బిడ్ సర్జరీస్. ఇవి మొత్తం బ్లాడరు అంటే మలాశయం, మూత్రాశయము, గర్భాశయం అన్నీ ఒక కంపార్ట్మెంట్ లాగా తీసేసి అన్నీ రీకన్స్ట్రక్ట్ చేసి మోషన్ అదంతా బయటికి ఆ పేగు ద్వారా బయటకు వచ్చేటట్టు, యూరిన్ కూడా అట్లా బయటికి వచ్చేటట్టు పైప్ పెట్టి బయటికి మరలిస్తారు. మన దేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడాను ఏ స్త్రీని మనం సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ వలన కోల్పోకూడదు. ఎందుకంటే ఇది చాలా ప్రివెంటివ్ క్యాన్సరు. ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అనేది 10 ఏళ్ళు ఉంది. 10 ఏళ్ళలో ఒక్కసారి మనం ఎగ్జామిన్ చేసినా కానీ అసలు ఆ క్యాన్సరే రాకుండా అరికట్టవచ్చు. అలాంటి 3rd స్టేజ్ 4th స్టేజ్ వెళ్ళేసరికి ఎంత టైం పడుతుంది. ఈ టైంలో ఇది జస్ట్ అవగాహన లేకపోవటం, అప్రమత్తంగా ఉండకపోవటం, ఈ స్క్రీనింగ్ ఫెసిలిటీస్ లేకపోవటం, ఇవే మనం ప్రతి 8 నిమిషాలకు ఒక భారతదేశంలో ఒక స్త్రీని కోల్పోవటానికి కారణాలు ఇవే. పాశ్చాత్య దేశాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగంగా ప్రతి ఏటా పాప్ స్మియర్ టెస్ట్ ద్వారా 70 నుంచి 80% వరకు క్యాన్సర్ బాధితుల్ని తగ్గించగలిగారు. తద్వారా ఇప్పుడక్కడ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అరుదైన క్యాన్సర్ అయిపోయింది. మన దగ్గర కూడా ఏడాదికో 2 ఏళ్లకొకసారైనా పాప్ స్మియర్ వంటి స్క్రీనింగ్ పరీక్షల్ని చేయించాలి. సర్వైకల్ క్యాన్సర్ని తొలి దశలోనే గుర్తించి చికిత్స మొదలు పెడితే దానిని చాలా వరకు నయం చేయొచ్చు. క్యాన్సర్ ముదిరిన తర్వాత అంటే 4వ దశ వరకు గుర్తించలేకపోతే కేవలం 15 నుంచి 20% వరకు మాత్రమే తగ్గించవచ్చు. క్యాన్సర్ మొదటి దశ నుంచి 2వ దశ వరకు సర్జరీ, రేడియేషన్ల ద్వారా చికిత్స చేస్తారు. 2 నుంచి 4వ దశ వరకు కీమో, రేడియేషన్ చికిత్సలు మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది వచ్చింది. అది యూజువల్గా ఇప్పుడు ఏంటంటే టీనేజ్ గర్ల్స్కి, అంటే ఇంకా పెళ్ళి కాకముందు టీనేజ్ గర్ల్స్కి ఈ వ్యాక్సినేషన్ ఇవ్వచ్చు. ఈ వ్యాక్సినేషను అంటే యూజువల్గా అంటే హెచ్పివి వైరస్ కూడా చాలా సబ్ టైప్స్ ఉంటాయి. మోస్ట్లీ క్యాన్సర్ కలగచేసే వైరసెస్ కొన్ని నెంబర్ హెచ్పివి 16 అని, 18 అని, 31 అని, 33, 35 అని ఈ నెంబర్సే హెచ్పివి వ్యాక్సిన్ ఎక్కువ శాతం ఈ క్యాన్సర్ కారణం అవుతుంది. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది కొన్ని ఈ స్ట్రెయిన్స్కి ఎగెనెస్ట్గా ఉంది ఈ వ్యాక్సిన్. అదే కాకుండా ఇంకేదన్నా కొత్త స్ట్రెయిన్ వలన సర్వైకల్ క్యాన్సర్ వస్తే అంత ప్రివెన్షన్ ఉండదు. అందుకని దాదాపు 90 to 95% ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఉంటుంది. బట్ ఏదైనా కానీ స్క్రీనింగ్ అనేది, రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది ఒకవేళ వ్యాక్సినేషన్ తీసుకున్నాక కూడా రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది స్త్రీలు చేయించుకుంటూ ఉండాలి. మన దేశంలో ఇంకా ప్రతి 8 నిమిషాలకి ఒక స్త్రీని మనం ఈ సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ వలన కోల్పోతున్నాము. ఇది అరికట్టాలంటే ఒకటే మార్గము, గవర్నమెంటు ఇప్పుడు పోలియో ఎట్లా యుద్ధ ప్రతిపాదిక మీద ఎన్జిఓ, గవర్నమెంటు, WHO కలిసి ఇది అరికట్టే దిశకి తీసుకెళ్ళిందో అలాంటి సక్సెస్ స్టోరీస్ని మనం తీసుకొని తప్పకుండా ఈ సర్వైకల్ క్యాన్సర్ లాంటి దాంట్లో కూడా ఎన్జిఓస్, గవర్నమెంటు అన్నీ కలిసి ఒక పాలసీ లాగా తెచ్చి మనం ఏంటంటే ఈ అందరి స్క్రీన్ చూస్తానికి చాలా మనకి హెల్త్ బడ్జెట్ తక్కువ, వెస్ట్రన్ కంట్రీస్ కన్నా పోలిస్తే ఆ బడ్జెట్ చాలా, ఇప్పుడు ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అన్నిటికీ అదే బడ్జెట్ కాబట్టి ఈ స్క్రీనింగ్ అనేది ప్రతి స్త్రీని చేస్తాం అనేది ఫైనాన్షియల్ ఇష్యూ అయినా కానీ మన రిసోర్సెస్లో మన వీఆర్ రిచ్ కంట్రీ. మన భారతదేశం నలుమూలలా చూసుకుంటే చాలామంది లక్షల కొద్దీ ANMs ఆశా వర్కర్స్ ఉన్నారు. వాళ్ళని ట్రైన్ చేసి, వాళ్ళని ఇన్సెంటివైజ్ చేసి, వాళ్ళు ఈ సర్వైకల్ క్యాన్సర్ ప్రతి స్త్రీలలో ఎట్లా ఒక్కసారి వాళ్ళు ఎగ్జామిన్ చేసి, అట్లీస్ట్ 3 ఏళ్ళకి ఒకసారి ఏమో సర్వీక్స్ ఎగ్జామిన్ చేసి అబ్నార్మాలిటీ ఉంటే వాళ్ళు హయ్యర్ సెంటర్కి రిఫర్ చేస్తాము, వాళ్ళు బయాప్సీ చేసి హయ్యర్ సెంటర్స్కి పంపటము, అలా చేస్తాం వల్ల చాలా వరకు ఇప్పుడు వరకు కొంతవరకు కంపేర్ చేస్తే, ముందు నుంచి కంపేర్ చేస్తే తగ్గుకుంటూ వస్తుంది ఈ డిసీజ్ కొంతవరకు మెరుగు. ఎందుకంటే ఒకప్పుడు సర్వైకల్ క్యాన్సరే అత్యధిక స్థానంలో ఉండేది మన దేశంలో స్త్రీలలో.
బట్ ఇప్పుడు ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్ మొట్టమొదటి స్థానంలో ఉంది. ఒక కారణం ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ కొంచెం తగ్గుతూ వస్తుంది. అది కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్యలు కూడా మన దేశంలో ఏడాదికి పెరుగుతూ వస్తున్నాయి. మహిళలకు పెను విపత్తుగా పరిణమిస్తున్న సర్వైకల్ క్యాన్సర్ కు ఈ మధ్య కాలంలో గార్డిసిల్ వంటి చక్కని టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ టీకాలపై లేనిపోని అపోహలు వ్యాప్తి కావడంతో పాటు అనవసర రాద్ధాంతం జరుగుతుంది. నిజానికి ఈ టీకాలు సర్వైకల్ క్యాన్సర్ నుంచి చక్కటి రక్షణను కల్పిస్తాయని చెబుతారు డాక్టర్లు. సర్వైకల్ క్యాన్సర్ గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయం మాతృత్వానికి మూలాధారం. స్త్రీ శరీరంలో కీలకమైన ఈ అవయవానికి ఇవాళ క్యాన్సర్ ముప్పు పెనుశాపంగా పరిణమిస్తోంది. ముఖ్యంగా గర్భాశయ ముఖద్వారమైన సర్విక్స్ని క్యాన్సర్ రక్కసి ఎక్కువగా కబళిస్తోంది. నడి వయసు దాటిన మహిళలకి మరణశాసనం రాస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం సర్వైకల్ క్యాన్సర్ 4వ ప్రమాదకరమైన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తుంటే మన దగ్గర మాత్రం సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మన దేశంలో మహిళల్ని ఎక్కువగా బలి తీసుకుంటోంది కూడా ఈ క్యాన్సరే. 25 నుండి 65 వయసున్న స్త్రీలలో ఎవరికైనా ఇది రావచ్చు. భారత్లో ఏటా 135,000 మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని, 74,000 మంది దాకా చనిపోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. మహిళల్లో సర్వైకల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, ఎక్కువ మరణాలు కూడా మహిళల్లో ఈ క్యాన్సర్స్ వల్లనే వస్తున్నాయి. అందుకని ఒక పాలసీ లాగా ఈ 2 నోటిఫైబుల్ డిసీజ్గా చేసి దీని బర్డన్ అనేది ఫస్ట్ ఎంత అనేది తెలుసుకొని, అంటే ప్రతి చోట ట్యూమర్ రిజిస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసి దీని బర్డన్ తెలుసుకొని దాని మీద ఒక పాలసీలా గవర్నమెంట్ యాక్ట్ చేసి ఎన్జిఓస్ హెల్ప్ తీసుకొని చేస్తే డెఫినెట్గా మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి, బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి మనం చాలామంది స్త్రీలని మనం కాపాడుకోగలము. స్త్రీలలో కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళలో అవగాహన అనేది ఉండాలి. వాళ్ళ శరీరంలో ఏం జరుగుతుంది అనేది చిన్న లక్షణం కనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించి అది ఏంటి అని నిర్ధారించుకోవటం చాలా అవసరము. అదే కాకుండా కొంచెం పల్లెటూరులో ఇంకా టీనేజ్లో పెళ్లి చేస్తాము, టీనేజ్లోనే పిల్లలు కంటాము, అది అనేది అవాయిడ్ చేయాలి. అండ్ సేఫ్ సెక్షువల్ ప్రాక్టీస్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్ దశ నుంచే పిల్లల్లో మనము అదొక కరిక్యులం లాగా మనం బోధించాలి. అండ్ హైజీన్ గురించి, పర్సనల్ హైజీన్ గురించి కూడా స్కూల్ లెవెల్ నుంచి బోధించాలి. అండ్ అదే కాకుండా రెగ్యులర్గా మనం ఏఎన్ఎంస్ని, ఆశా వర్కర్స్ని యూస్ చేసుకొని వాళ్ళ ద్వారా రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది నడిపించాలి. దీనివల్ల మనం డెఫినెట్గా ఈ సర్వైకల్ క్యాన్సర్ సంఖ్య మనం తగ్గించగలము. రాను నివారణ స్టేజ్కి, అంటే ఇప్పుడు ఈ ప్రీ క్యాన్సర్ స్టేజ్లో డిటెక్ట్ చేసి అసలు క్యాన్సరే రాకుండా మనం కాపాడుకోగలం. సాధారణంగా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లో తొలి దశలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. 2వ దశ చివర్లో మాత్రం రక్తస్రావం ఎక్కువ కావడం, లైంగిక కలయికలో నొప్పితో కూడిన రక్తస్రావం కావడం, దుర్వాసనతో కూడిన నీరులాంటి లేక పసుపు రంగు నీళ్లలాంటి స్రావం రావడం, అసాధారణంగా రక్తస్రావం కావడం లాంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ లక్షణాలు వేధిస్తుంటే మాత్రం క్యాన్సర్ వ్యాధి ముదిరినట్టేనని గుర్తించాలి. సాధారణంగా లైంగిక జీవితం మొదలుపెట్టిన అంటే పెళ్లైన మహిళల్లో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ క్యాన్సర్గా మార్పు చెందకుండా మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి అడ్డుకుంటుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు కొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్ క్యాన్సర్గా మారుతుంది. అయితే ఆరోగ్యకరమైన కణాలు పూర్తిస్థాయి క్యాన్సర్ కణాలుగా మారడానికి 5 నుంచి 15 సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి తొలి దశలోనే దీనిని గుర్తించి చికిత్స చేస్తే క్యాన్సర్ని ముందస్తుగా నయం చేసే అవకాశం ఉంది. తొలి దశలోనే గుర్తిస్తే సర్వైకల్ క్యాన్సర్కు అడ్డుకట్ట వేయటం చాలా తేలిక. ఇక హెచ్పివి టీకాను తీసుకుని తరచూ పాప్స్మియర్ పరీక్షను చేయించుకుంటూ ఉంటే సర్వైకల్ క్యాన్సర్ అన్న మాటే మనం మర్చిపోవచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో మళ్లీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాసి పంపించండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co